వైసీపీ అధినేత ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ వారంలో చేసిన కార్యక్రమాలు, చేసిన కామెంట్స్, వాటి వివరాలన్నీ ఇప్పుడు చూద్దాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనవరి 12వ తారీఖున టీటీడీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తొలిసారిగా తొక్కిసలాట జరిగి 6గురు మరణించిన ఘటనకు సంబంధించిన బాధ్యులపై చర్యల విషయంలో కూటమి ప్రభుత్వం తీరు అత్యంత దుర్మార్గంగా ఉందని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. సీఎం చంద్రబాబు నిర్లక్ష్య వైఖరి కారణంగానే ఈ ఘటన జరిగిందని ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా మాజీ సీఎం జగన్ విమర్శలు కూడా చేశారు. సీఎం చంద్రబాబు తన చుట్టూ 6వ తేదీ నుంచి 8వ తేదీ మధ్యాహ్నం వరకు కుప్పం కార్యక్రమంలో పోలీసులను పెట్టుకోవటం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవటం, టీటీడీ కార్యకలాపాలు, వ్యవహారాల మీద పూర్తి నియంత్రణ ఉన్న టీటీడీ బోర్డు చైర్మన్, ఈవో, అడిషనల్ ఈవో సహా స్థానిక కలెక్టర్, ఎస్పీల నిర్లక్ష్యమే ఈ తొక్కిసలాటకు కారణమని భగ్గుమన్నారు. ఇక జనవరి 13వ తేదీన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెచ్చిపోయారు. పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్, వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు, నేతలపై కేసులు పెట్టడంపై ఈ మాజీ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అని, నిన్ను వదిలిపెట్టేది లేదు అంటూ డీఎస్పీ మురళీ నాయక్ జగన్ వార్నింగ్ ఇచ్చారు. తన సోదరుడు వైఎస్ అభిషేక్ రెడ్డి అంత్యక్రియల సందర్భంగా పులివెందులకు వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి కార్యక్రమం అనంతరం వెళ్లిపోయే సమయంలో తన హెలీప్యాడ్ వద్దకు డీఎస్పీ మురళీ నాయక్ను జగన్ పిలిపించుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీకి జగన్ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ కార్యకర్తలపై కేసులు పెట్టడంపై డీఎస్పీని జగన్ నిలదీశారు. విచారణ పేరుతో తమ వారిని వేధిస్తావా అంటూ ధ్వజమెత్తారు. వైసీపీ అధికారంలోకి వస్తే ఏపీలో నువ్వు ఎక్కడ ఉన్నా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. ఇక జనవరి 14వ తేదీన వైసీపీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లారు. తన భార్య వైఎస్ భారతితో కలిసి చిన్న కుమార్తె కాన్వకేషన్ సందర్భంగా వారు లండన్ పయనమయ్యారు. ఈ నెలాఖరు వరకు వీరు లండన్లోనే ఉండనున్నారు. అయితే ఆస్తుల కేసులకు సంబంధించి బెయిల్పై ఉన్న జగన్ విదేశాలకు వెళ్లేందుకు అనుమతి తప్పనిసరిగా ఇటీవల తనకు అనుమతి ఇవ్వాలని సిబిఐ కోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేయగా కోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక జనవరి 17న మాజీ సీఎం వైఎస్ జగన్ కుటుంబ సమేతంగా చిన్న కూతురి డిగ్రీ ప్రధానోత్సవానికి లండన్కు వెళ్లారు. జనవరి 16న జరిగిన వర్షారెడ్డి కాన్వకేషన్ కార్యక్రమంలో సతీ సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ ఎక్స్లో ఒక ట్వీట్ పోస్ట్ చేశారు. అందులో తన ఇద్దరు కూతుళ్లైన హర్షారెడ్డి, వర్షారెడ్డితో పాటు భార్య వైఎస్ భారతితో దిగిన ఫ్యామిలీ ఫోటోని షేర్ చేశారు. చిన్న కూతురు వర్షారెడ్డి డిగ్రీ పూర్తి చేయడంతో శుభాకాంక్షలు తెలుపుతూ, కంగ్రాచ్యులేషన్స్ డియర్, నువ్వు ప్రఖ్యాత విద్యా సంస్థ లండన్ కింగ్స్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసినందుకే కాదు, అది కూడా డిస్టింక్షన్లో పాస్ అయినందుకు అభినందనలు. మమ్మల్ని గర్వపడేలా చేశావు. గాడ్ బ్లెస్ యూ డియర్ అని క్యాప్షన్ కూడా ఇచ్చారు.